హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే ప్రకటించారు. అయితే ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఇక మీరు లోన్ డబ్బులు అనేవి మీ యొక్క లీడర్లకు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. అలాగే కొత్త పద్ధతిని అయితే తీసుకొచ్చారు. ఈ కొత్త పద్ధతి ద్వారా మీరు అయితే లోన్స్ అనేది మీ ఇళ్ల నుండే కట్టవచ్చు. అలాగే ప్రభుత్వ నిర్ణయంతో డ్వాక్రా మహిళలు చాలా వరకు అయితే ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ విధానం ఏంటి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అయితే ఉన్నాయి. వీటిని స్వయం సహాయక సంఘాలు అని చెప్పేసి కూడా అయితే పిలుస్తారు. అయితే ఈ డ్వాక్రా గ్రూపులకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త రూల్ను, కొత్త పద్ధతిని తీసుకుని వచ్చారు. అయితే మనకు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే డ్వాక్రా మహిళలు లోన్ తీసుకున్న తరువాత డబ్బులు కట్టాలంటే డైరెక్ట్గా ఒక్కరు పోయి బ్యాంకుకి కట్టే అవకాశం అయితే లేదు. అయితే ఈ డ్వాక్రా గ్రూపులో 10 లేదా 11 మంది అయితే మ్యాక్సిమం అయితే కరెక్ట్ కాదు. సో కొన్ని గ్రూపుల్లో 10 మంది ఉంటారు, కొన్ని గ్రూపుల్లో 11 మంది ఉంటారు. సో ఆ గ్రూప్ ఇష్ట ప్రకారం బట్టి వాళ్ళైతే డిసైడ్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు వీళ్ళు లోన్ కట్టాలంటే డెఫినెట్లీ ఈ యొక్క ప్రతి ఒక్క మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పొదుపు లోన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని వెళ్ళి లీడర్కి ఇవ్వాలి. లీడర్ వెళ్ళి ఆర్పీకి కానీ, సో లేదంటే డైరెక్ట్గా బ్యాంకుకు వెళ్ళి ఫీల్డ్ ఆఫీసర్ దగ్గర, సో మేనేజర్ దగ్గర, వాళ్ళ దగ్గర డిస్కషన్ చేసి వీళ్ళు లోన్ అనేది చెల్లిస్తూ ఉన్నారు. అయితే దీని కారణంగా ఏంటంటే ఈ డ్వాక్రా గ్రూపు లీడర్లకు కానివ్వచ్చు, డ్వాక్రా గ్రూపు మహిళలకు కానివ్వచ్చు, లోన్ తీసుకోవాలన్నా, లోన్ సంబంధించి డబ్బులు కట్టాలన్నా కానీ చాలా వరకు టైం వేస్ట్ అవుతుంది. అంటే బ్యాంకులో మనం పోగానే అక్కడ డబ్బులు కట్టలేము. సో లైన్లో మనం నిలబడాల్సి అయితే ఉంటుంది. సో ఆ లైన్లో కొన్ని సమ్టైమ్స్ ఏంటంటే బిజీగా ఉంటుంది బ్యాంకు. సో దీని కారణంగా మనకి ఏంటంటే పనులన్నీ వదులుకొని రావాల్సి అయితే ఉంటుంది. సో దీని కారణంగా ఏంటంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు సో ఇలా మహిళలకు సంబంధించినటువంటి టైం వేస్ట్ కాకుండా వీళ్ళకు ఒక కొత్త పద్ధతిని తీసుకొచ్చారు. ఈ పద్ధతి ద్వారా ఇప్పుడు ప్రజెంట్ మీరు నార్మల్గా ఇంటర్నెట్ కావాలంటే ఏ విధంగా రీఛార్జ్ చేసుకుంటున్నారు ఫోన్ ద్వారా, అదే విధంగా మీ యొక్క లోన్ డబ్బులు కూడా మీ యొక్క ఫోన్ ద్వారానే మీ ఇంట్లో నుంచే మీరు చెల్లించవచ్చు. అయితే ఎలా చెల్లించవచ్చు అంటే స్వయం సహాయక సంఘాలకు సంబంధించి మనకు ఒక యాప్ అనేది తీసుకురాబోతున్నారు. ఈ యాప్లో మీరు లోన్ కావాలన్నా కానీ డైరెక్ట్గా మీ యొక్క గ్రూప్ లీడర్లు డిజిటల్ పద్ధతిలో, అంటే డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ మేనేజర్తోనే మీరు గ్రూప్గా అయితే డిజిటల్ పద్ధతిలో మీరు మాట్లాడవచ్చు వీడియో కాల్స్ రూపంలో. అలాగే మీకు లోను డైరెక్ట్గా మీ యొక్క అకౌంట్లోనే పడుతుంది. అలాగే మీరు లోన్ డబ్బులు కట్టాలన్నా మీరు ఇక్కడ నుండి లీడర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇవ్వడము, లేదా ఆర్పీలకు వెళ్ళి డబ్బులు ఇవ్వడము, ఇలాంటి ప్రెజర్స్, ఇలాంటివి ఏవైతే పనులు ఉన్నాయో ఇవైతే మీకు ఇక్కడ నుండి ఉండవు. సో ఈ యాప్ వచ్చేసి మనకు ఏంటంటే అతి త్వరలోని యాప్ అయితే మనకు డెవలప్ చేసి తీసుకురాబోతున్నారు. అయితే ఈ యాప్ ద్వారానే మీరు ప్రజెంట్ ఈ నెల మీరు లోన్ ఎంత కట్టాలో సో ఆ నెలకు సంబంధించినటువంటి లోన్ డబ్బులు అనేవి డైరెక్ట్గా మీ యొక్క ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ సో మీరు వెంటనే దాంట్లో వేసుకొని డైరెక్ట్గా డిజిటల్ పద్ధతి రూపంలో మీరు చెల్లించవలసి అయితే ఉంటుంది. సో ఈ యాప్ని అయితే తీసుకొని వస్తే చాలా వరకు బెస్ట్. ఎందుకంటే డ్వాక్రా మహిళల్లో ఆల్మోస్ట్ వీరు లోన్లు తీసుకోవాలన్నా కానీ ప్రతి ఒక్కరి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు లోన్ తీసుకోవాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్పీకి అయితే కంపల్సరీ వాళ్ళకి కమిషన్ అయితే ఇవ్వాలి. సో ఆర్పీకి కమిషన్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి లీడర్లు కొంతమంది ఉంటారు, సో అందరు కాదు, సో కొంతమంది లీడర్లకు కూడా కమిషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క దగ్గర కమిషన్ కట్టాయి ఫైనల్గా వాళ్ళకి వచ్చేది కొంచెమే. మళ్ళీ వాళ్ళైతే ఆ తిరిగి అమౌంట్ ఏదైతే కడతారో సో ఆ అమౌంట్ కట్టేటప్పుడు చాలా వరకు వడ్డీ ఉంటుంది. సో ఆ అమౌంట్ అనేది తీసుకునేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. బట్ ఏంటంటే వన్స్ ఆ అమౌంట్ తీసుకుని ఖర్చు అయిన తర్వాత మళ్ళీ ఆ డబ్బులు కట్టాలంటే ఆల్మోస్ట్ చాలా వరకు కష్టంగా కట్టాల్సి అయితే ఉంటుంది. సో ఈ వచ్చిన అమౌంట్ పూర్తిగా వస్తుందంటే సో ఆ అమౌంట్ కూడా పూర్తిగా రాదు. సో మొత్తం ఈ ఆర్పీ కూడా ఒక్కొక్క లేడీ దగ్గర చాలా వసూలు చేస్తారు. సో అలాగే మనకు లీడర్లు కూడా అలానే. సో ఈ విధంగా అయితే ఉంటుందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క ఆర్పీ ఈ విధంగానే చేస్తున్నారా లేదనేది మీరు కామెంట్స్ తెలియజేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వారు ఏ జిల్లాకు సంబంధించి, ఏ ఊరు నుంచి మీరు వీడియో అనేది వీక్షిస్తున్నారో కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో మీ జిల్లా పేరు, మీ ఊరు పేరు మెన్షన్ చేయండి. ఎందుకంటే నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎంతవరకు మా వీడియో పోయిందనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.